అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 8 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మీ 10 టీవీలో. తిరుపతి సమీపంలో ఏర్పాటు చేసిన తమలపాకుల గణేశుడు భక్తులను ఆకర్షిస్తున్నాడు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలో ఈ తమలపాకుల గణేశుడు కొలువు తీరారు. సుమారు 10,000 తమలపాకులతో ఈ విఘ్నేశ్వరుని ప్రతిమను ఏర్పాటు చేశారు. పర్యావరణ రహితంగా ఏర్పాటైన ఈ గణేశుని దర్శించుకోవడానికి తిరుపతి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలతో ఏర్పాటైన తమలపాకుల గణేశుని గురించి మరిన్ని వివరాలు మా తిరుపతి నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. వాడవాడలా వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రాంతం, మతం, భాష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ వినాయక చవితి. ఈవేళ వినాయక చవితి వేడుకలకు సంబంధించి ప్రతి చోట కూడా, ప్రతి వీధిలో, ప్రతి సందులో, ప్రతి ప్రాంతంలో కూడా గణపతి విగ్రహాలు కొలువు తీరి కనిపిస్తూ ఉన్నాయి. చాలా అందమైన వెరైటీ విఘ్నేశ్వరుడు అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో వెలిసిన తమలపాక విఘ్నేశ్వరుడి విగ్రహం ముంగిట ఉన్నాము. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, అడుగడుగునా ప్రత్యేకతతో కూడుకున్నది ఈ తమలపాకు విఘ్నేశ్వరుడు. దాదాపు అంటే పర్యావరణ హితంగా ఈ మేరకు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 తమలపాకులతో ఈ వెరైటీ విఘ్నేశ్వరుణ్ణి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తమలపాకు గణేశుని దర్శించుకునేందుకు తిరుపతి నుంచే కాకుండా తిరుపతి రూరల్లో అనేక గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ఈ స్వామిని వేడుకుంటున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఆలయ అర్చకులు దీని విశిష్టత అడిగే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ తమలపాకు గణేష్ ప్రత్యేకత? ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఇక్కడ మన యొక్క తిరుపతి జిల్లాలో తుమ్మలగుంట గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున మన యొక్క విఘ్నేశ్వర మహోత్సవాలు అనేవి జరుపుకుంటున్నాం అన్నమాట. ఈ సంవత్సరమనే కాదు, ఇంతకుముందు సంవత్సరంలో కూడా వివిధ గణపతులని పెట్టి మనం ప్రతి సంవత్సరం పూజించుకునేటువంటి ఆనవాయితీ అనేది ఒకటి కాలక్రమంగా వస్తుందన్నమాట. మన యొక్క ఈ యొక్క సంవత్సరంలో తమలపాకులు విఘ్నేశ్వర స్వామి వారిని సహస్రం అంటే 1000 అన్నమాట, అయుతం అంటే 10,000. ఈ యొక్క 10,000 తమలపాకులతో ఇక్కడ విఘ్నేశ్వర స్వామి వారిని అలంకరించి ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి వారి యొక్క సుందర మూర్తిని మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. మనకు చూస్తుంటే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మనం తమలపాకులతో జరుపుతున్నాం. పోయిన సంవత్సరం నెమలికలు, దానికి చిహ్నంగానే మనకి ఇక్కడ నెమలికలు అనేవి పెట్టడం అనేది జరిగిందనమాట. ఇలాగా ప్రతి సంవత్సరం ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి వారికి ఏదో ఒక కొత్తగా విఘ్నేశ్వర స్వామి వారు ఉంటారు. అలాగే పర్వదినం ఈరోజు భాద్రపద మాసం, అలాగే శుక్లపక్షం చతుర్థి నాడు ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి వారికి విఘ్నేశ్వరుడు విఘ్నాధిపతి అనేటువంటి ఒక నియమం అనేటటువంటి ఒక ప్రఖ్యాతగాంచినటువంటి నామధేయం వచ్చినందుకు ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే గారు మనకి ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క దేవాలయంలో మహోన్నతంగా విఘ్నేశ్వర స్వామి వారి మహోత్సవాలు అనేవి జరుపుతున్నాయన్నమాట. ఇది మనం చూడొచ్చు. అంటే ఈ తమలపాక విఘ్నేశ్వరుడికి ఇరువైపులా కూడా నెమలిని ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి గత వినాయక చవితి నాడు ఇదే నెమలి ఈకలతోనే ప్రత్యేకంగా భారీ గణేశుడు ప్రతిమను కూడా తయారు చేశారు. అంతేకాకుండా ఈ ప్రాంతం చుట్టుపక్కలంతా కూడా మర్రి చెట్టు ఓడలు, సహజసిద్ధంగా ఒరిజినల్ మర్రి చెట్టు ఓడలను ఇక్కడికి తీసుకొని వచ్చి వాటితో ఈ ప్రాంతాన్ని అలంకరించి ఆ మర్రి చెట్టు ఓడల నడుమ ప్రత్యేక మండపంలో ఈ తమలపాక గణేశుడు కొలువై ఉన్నాడు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. మొత్తం మనం చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. మొత్తం తిరుపతి నగరం నుంచే కాకుండా రూరల్ ప్రాంతం నుంచి ఇంకా చంద్రగిరిలోని అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ స్వామివారి దర్శించుకునేందుకు కొలువు తీరు. మొత్తం తిరుపతి నగరంలో అనేక చోట్ల కూడా ఇదే తరహాలో గణేశుడు ప్రతిమలు, వెరైటీ ప్రతిమలు కొలువు తీరి ఉన్నాయి. కెమెరా పర్సన్ హేమంత్, మురళి, 10 టీవీ, తిరుపతి.